బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కరాటే కళ్యాణి గారు. వారితో మాట్లాడదాం. కళ్యాణి గారు నమస్తే అండి. కళ్యాణి గారు, హర్ష సాయి మీద కేసు పెట్టినటువంటి అమ్మాయికి సంబంధించి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. మరొక కొత్తగా 2 ఆడియో కాల్స్ కూడా మీ దగ్గర ఉన్న సమాచారం మా దగ్గరకు వచ్చింది. చెప్పండి వాటి గురించి. ఇప్పుడు ఎవరైతే అమ్మాయి కేసు పెట్టిందో హర్ష పైన, ఆ అమ్మాయి కరెక్ట్గా ఎలా అంటే నేను బాగా డబ్బున్న అమ్మాయిని అని అందరి దగ్గర ప్రొజెక్ట్ చేసుకోవటం, ఎవరైనా సరే సినిమాలు తీస్తానని, మీకు ఛాన్సులు ఇస్తానని అమ్మాయిలకి అబ్బాయిలకి చాలామందికి చెప్పడం, కొంచెం పేరుగా ఉన్న ఈ బిగ్ బాస్కి వెళ్ళిన 2 అబ్బాయిలతో కూడా ఇలాగ బిహేవ్ చేయటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. నాకు తెలిసిన 2 అబ్బాయిలు, ఇంకా చాలామంది ఉన్నారు. సో ఇలా అంటే ఎవరైతే ఫేమ్లో ఉంటారో వాళ్ళందరినీ ఎప్పుడైతే ఈమె ఇలా చేస్తుందో ఆమె కేసు పెట్టే అర్హత లేదంటాను. కేసు పెట్టే అర్హత ఎవరికైనా ఉందండి భారతదేశంలో అంటారా? దానిలో కొంతైనా నిజాయితీ ఉండాలి. నిజాయితీ లేకుండా వస్తే నీ గోయి నువ్వు తవ్వుకున్నట్టు. ఇప్పుడు నీ గోయి నువ్వు తవ్వుకుంటూ నీకు నువ్వే అంటే నాకెవరు పెట్టట్లేదు ఏదైనా శటగోపం, కాబట్టి నాకు నేనే శటగోపం పెట్టుకుంటాను అన్నట్టు పెట్టుకుంటుంది అమ్మాయి. సో నేను అమ్మాయికి అంటాను, అనవసరంగా ఇవన్నీ చేసుకుంటే ఇప్పుడు క్యారెక్టర్ వస్తుంది బయటికి, ప్రతిదీ బయటకు వస్తుంది, తవ్వుతారు మొత్తం. ఎప్పుడెప్పుడు జరిగిన కూడా తీస్తారు. ఇప్పుడు ఆమె ముంబైలో ఏం చేసింది, వాళ్ళ తండ్రి ఆమె కోసం ఒక చిన్న ఏదో అప్పుడు వాళ్ళ స్టెప్ మదర్ ఏదో సంథింగ్ ఏదో అయ్యింది వాళ్ళ ఫాదర్కి వాళ్ళకి ఏదైతే ఈమె పారిపోయి వచ్చిందని ఒక ఉదంతో. ఈమె ఏం చెప్తుందంటే జనరల్గా నాకు తల్లి అనారోగ్యంతో ఉందని ఒకరితో చెప్తుంది. అంటే ఏది కరెక్ట్ స్టోరీయో తెలియదు. అక్కడ నుంచి ఈమె వచ్చేసింది, చాలా చాలా జరిగాయని చెప్తారు. సో ఈ అమ్మాయి స్టోరీలో క్లారిటీ లేదు. 2-3 ఇద్దరు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చెప్తున్నప్పుడు మనం ఏది కరెక్ట్ తీసుకుంటాం. సో అమ్మాయి గురించి మనం ఏం చెప్పడానికి లేదు. అమ్మాయి ప్రతిదీ కూడా నేను ఇది అని తన ప్రతిసారి బయటపడ్డవి నాకు ఎవరైతే అథెంటికేటెడ్గా ఉన్నాయో అవన్నీ వచ్చాయి. ఇప్పుడు నేను ఒక ఆడియో మీకు 2 వినిపిస్తా. 2 విన్నాక నేను కాదు మీరు కాదు ఆడియన్స్ జడ్జ్ చేస్తారు. ఎందుకంటే మనం అమ్మాయి తప్పు చేయకుండా పెట్టాలంటాను కేసు. అమ్మాయి తప్పు చేస్తూ, అమ్మాయి కూడా సేమ్ ఇంతకుముందు ఒక అమ్మాయి చేసినట్టే తప్పులు చేస్తూ కూడా నాకు అవకాశం ఉంది నేను అమ్మాయిని చేస్తాను అంటే అది తప్పు. ఒకసారి వినండి ఫస్ట్. పొద్దున్న లేస్తే మనుషులతోనే పని చేసుకుంటాం కదా, మనుషులు ఎవరు కొంచెం రొమాంటిక్ మాట్లాడదామా? సమ్టైమ్స్ నాకెలా అనిపిస్తుంది అంటే మన ఇద్దరము డిబేట్ కి ఎలా కూర్చోగలుగుతామో ఒకరితో, ప్రేమ మాటలకి ఎలా కూర్చోగలుగుతామే అని చెప్పి ఫీలింగ్ వస్తుంది తెలుసా. నాకు నా చెయ్యి జుట్టు మీద పెట్టాలని ఉంటది, దగ్గర తీసుకోవాలని ఉంటది, కౌగిలించుకోవాలని ఉంటది, హార్ట్ బీట్ వినాలని ఉంటది. ఐ వాంట్ టు లిసన్ టు యువర్ బ్రెత్. నువ్వు పడుకునేటప్పుడు చూడడం ఇష్టము, మంచిగా పడుకుంటావు, శాంతమైన నిద్ర, సాఫ్ట్ బాడీ ఉంటుంది, సెన్సిటివ్. అసలు ఎంత బేబీ మాయిశ్చరైజర్ అంటే చిన్నప్పుడు మాయిశ్చరైజర్ అయిపోయేసేమో. కళ్ళు ఎంతో బాగుంటాయి. అసలు కృష్ణుడు లాంటి కళ్ళు తెలుసా, నిజంగా చాలా బాగున్నాయి. నేనే నిజంగా బాగుంటావు, చాలా అందంగా ఉంటావు, చాలా 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 అందంగా ఉంటావు. నువ్వు ఇంకా బాగుంటది, స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది, మళ్ళా బంప్ వస్తూ ఉంటది, చేలో బంప్ ఉంటది కదా బైసెప్స్ ది, అది వస్తూ ఉంటది అలా పెట్టుకుంటే కదా స్వీట్ గా. నేను వన్స్ యువర్ గాన్ టు స్లీప్, బట్ బయట భూకంపం వచ్చిన మార్నింగ్ చూద్దాంలే, ఎప్పుడు పడుకుందాం. అసలు ప్రశాంతమైన లైఫ్, అసలు 1 స్ట్రెయిట్ లైఫ్, నో సిగరెట్, నో మందు, నో ఎక్స్ట్రా తక్కువ అలవాట్లు, నో ఫాల్తు గాసిపు, నో ప్రపంచము. నేర్చుకుందామా, ముందుకెళ్దామా, ఎలా ముందుకెళ్ళిపోవాలి, ఇలా ఆలోచిస్తే 1,00,000 మంచి క్వాలిటీస్ ఉన్నాయి. 1,00,000 మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఏ అలవాట్లు లేవు, ఏ గాసిప్స్ చెప్పట్లేదు, ఏది చేయట్లేదు అన్నది ఆ అమ్మాయి అంతటా అమ్మాయే. నీ హెయిర్ బాగుంది, నీ నవ్వు బాగుంది, నీ ముక్కు బాగుంది, నీ జుట్టు బాగుంది, నువ్వు కృష్ణుడితో పోల్చింది డైరెక్ట్ గా, కళ్ళు బాగున్నాయి. ఇంత ముద్దుగా అబ్బాయిని నిన్ను ఎలా ముద్దులాడాలి అని మాట్లాడుతున్నా ఈ అమ్మాయి. అబ్బాయిని ఎవరు ఫ్లడ్ చేస్తున్నారు ఇక్కడ? అమ్మాయి చేస్తుందా, అబ్బాయి చేస్తుంది? క్లియర్ గా ఉంది కదా. సో ఈ అమ్మాయి వెనకాల అబ్బాయి పడలేదు, ఈ అబ్బాయి కామ్ గా ఉన్నాడు, తన పని చేసుకుంటుంది. ప్రేమించిన ఎంట పడుతుంది
క్లియర్ గా అతను చాలా కామ్గా ఉన్నాడు మీరు అబ్జర్వ్ చేస్తే. అబ్బాయి అసలు నవ్వుతున్నాడు, వింటున్నాడు అంతే. కామ్గా ఉన్నాడు. సో అబ్బాయి ఎక్కడ నేను అది ఇదని మాట్లాడలేదు. సో ఈ అమ్మాయి అన్ని చెప్తుంది, అన్ని చేస్తుంది, ఇంకా రొమాంటిక్ మాటలు మాట్లాడదామని కూడా అడిగింది స్టార్టింగ్ లో. ఓకే. సో అమ్మాయి డిఫరెంట్ గా అబ్బాయి నెలవలో ఇరికిద్దాము, ఇందులో రాగేద్దాం, అబ్బాయి పడట్లేదు అన్న కంప్లైంట్ కాపీలు కూడా ఎంత పూర్తిగా కాంట్రాస్ట్ ఉందంటే, ఆమె ఏమంటది, కూల్ డ్రింక్ లో మత్తు మంది ఇచ్చాడు, నేను స్పృహ కోల్పోయిన తర్వాత నా మీద రేప్ చేశాడు, అది ఫోటోలు వీడియోలు తీశాడు ఆ రేప్ ని. ఇప్పుడు ఇది మీరు విన్నారు, ఇక్కడ ఇది చూసిన తర్వాత మీకు అబ్బాయి మత్తు మంది ఇచ్చి చేయాల్సిన అవసరం ఉందంటారా? లేదుగా, క్లియర్ కనిపిస్తుంది. మత్తు మంది ఇచ్చి ఏదన్నా చేసి ఉండాల్సిన అవసరం అయితే లేదు కదా. ఈ అమ్మాయి మీద పడుతుంటే వద్దన్న ఈ అమ్మాయి వచ్చేస్తున్నప్పుడు అవసరమే ఉంటదండి జనరల్ గా. అవును, అసలు అదంతా ఫాల్స్ ఎలిగేషన్ అని అర్థమవుతుంది. అయినా సరే ఆ అమ్మాయి రైట్, అమ్మాయిలైనా సరే తప్పు చేస్తే గట్టిగా మాట్లాడాలి. నేను అమ్మాయికి డైరెక్ట్ అడుగుతాను, మనిషిగా మనం ఉన్నాం, మనం మనుషులం, మనం కొంచెం ఇంగితంగా ఆలోచించాలి. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు, ఇట్లాంటివన్నీ చేసి మళ్ళీ అబ్బాయి మీద లేనిపోనివన్నీ పెట్టేసి లేనిపోని కంప్లైంట్, అమ్మాయిని కదా నాకు రైట్ ఉంది కదా అని మిస్యూజ్ చేస్తే చట్టాలు, అసలు చట్టం మీద ఎవరికి గౌరవం ఉంటుంది? అసలు నువ్వు వీడియో చూస్తే ఖచ్చితంగా చూడాలి, వెళ్తుంది, అమ్మాయి చూస్తుంది. కొంచెం ఆలోచించమ్మా, ఇలాంటి పనులేంటి మరి ఇలా చేసావు. ఇంకొకటి ఉంటుంది, ఈ ఆడియో వినండి, ఇందులో కంప్లీట్ గా ఇంకా ఆ అమ్మాయి క్యారెక్టర్ అమ్మాయి చెప్పుకుంది, నేనేం చెప్పను, మీరు చెప్పక్కర్లే. ఈ ఆడియో వినండి. ఇప్పటికీ ఏదో అర్థం కాదు నా వయసు అంటారు. ముందు పాస్పోర్ట్ లో నేను పుట్టే ఊరు ఒకదానికి రాజస్థాన్ ఉంటది, ఒకటి దాంట్లో నేను హైదరాబాద్ లో ఉంటాను. ఇంత స్కామ్ ఉన్న పాస్పోర్ట్ నాది, కానీ స్టిల్ I've traveled all around the world and come back. I was a pure scamster, mama. నేను అబద్ధం ఆడను నీ దగ్గర. ప్యూర్ స్కామ్స్టర్ మామా అంట. విన్నారా? విన్నా. ఇప్పుడు ఎవరు చెప్పారు నేనేంటన్నది? ఆమె చెప్పుకుంది. 2 పాస్పోర్ట్లు కలిగి ఉండడం ఎంత నేరం, చాలా పెద్ద నేరం. యాక్చువల్ గా ఇలా 2 పాస్పోర్ట్లు కలిగి ఉంటే వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తారు. క్రైమ్ కదా. అవును, క్రైమ్ కదా అది. ఇప్పుడు మీరు మిమ్మల్ని అంటే మనిషిని పోలిన మనిషి ఉన్నంత మాత్రం ఇంకో పాస్పోర్ట్ రెడీ చేస్తున్నారా? ఈ పాస్పోర్ట్లు ఎవరు తయారు చేసుకుంటారు? స్మగ్లింగ్ చేసేవాళ్ళు, డాన్లు, గ్యాంగ్స్టర్స్, ఇలాంటి వాళ్ళే కదా చేస్తారు. అక్రమ వ్యాపారాలు, అక్రమ బిజినెస్ ఉన్న వాళ్ళు, దందాలు ఉన్న వాళ్ళు చేస్తారు. అవును. లేకపోతే ఎందుకండి నాకేం లేవే 2 పాస్పోర్ట్లు, మీకేం లేవే, ఇంకెవరికి లేవే, ఎందుకుంటే ఎంతమంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి 2 పాస్పోర్ట్లు ఉన్నాయి? ఎవరికీ ఉండవు. ఉంటే అరెస్ట్ అయిపోతాం. అది చాలా పెద్ద క్రైమ్. అసలు ఈమె మీద హర్ష సాయికి మంచి ప్రూఫ్స్ దొరికినాయి. అసలు ఆమె మీద ఇప్పుడు ఈ కేసు వాళ్ళ లాయర్ పెట్టినా ఎవరు పెట్టినా సామాన్య మానవులు కూడా మనం కూడా పెట్టొచ్చు. ఏంటంటే మాకు ఈ అమ్మాయి మీద డౌట్ ఉంది, ఈ అమ్మాయి ఏదో స్మగ్లింగ్ చేస్తుంది, ఈ అమ్మాయి ఏదో చేస్తుంది, 2 పాస్పోర్ట్లు ఎలా ఉంటాయి? ఆమె క్లియర్గా చెప్తుంది. నేను ఏంటన్నది నేను అనొద్దు, చెప్తున్నా. నేను విన్నారు కదా మీరు. అవును, మళ్ళీ వినండి కావాలంటే. ఆ చిన్న ఆడియోనే, ఒకవేళ మిస్ అయిపోతారు కాబట్టి చిన్న బిట్టు. నేను ఇప్పటికీ ఏదో అర్థం కాదు నా వయసు అంటారు. ముందు పాస్పోర్ట్ లో నేను పుట్టే ఊరు ఒకదానికి రాజస్థాన్ ఉంటది, ఒకటి దాంట్లో నేను హైదరాబాద్ లో ఉంటాను. ఇంత స్కామ్ ఉన్న పాస్పోర్ట్ నాది, కానీ స్టిల్ I've traveled all around the world and come back. I was a pure scamster, mama. నేను అబద్ధం ఆడను నీ దగ్గర. క్లియర్ గా ఆమె ఏంటనేది ఆమె చెప్పేస్తుంది. I was a pure scamster, mama. నేను అబద్ధం ఆడట్లేదు అంటుంది. అంటే నేను స్కామ్లు చేస్తాను. ఇప్పుడు స్కామ్ చేస్తున్నావా, ఫైట్ చేస్తున్నావా? నేను అమ్మాయిని క్వశ్చన్ చేస్తున్నా, ఇది స్కామా ఫైటా? ఇప్పుడు హర్ష సాయిని బ్లాక్ మెయిల్ చేయడానికి, డబ్బులు గుంజుకోవడానికి అవి చేయదని గ్యారెంటీ. ఈ అమ్మాయి వాళ్ళు చేసింది ఓన్లీ టీజర్. హర్ష సాయితో ఏది మెగా అనే సినిమా టీజర్ వరకే. ఆ టీజర్ వరకు కూడా డబ్బులు కూడా అప్పులు తెచ్చారు, బయట నుంచి అప్పులు తెచ్చారు. ఈ అబ్బాయి ఫేస్ చూపించి అప్పులు తెచ్చారు. వీళ్ళ దగ్గర రూపాయి లేదు. ఈ అమ్మాయి ఎలా డబ్బులు సంపాదిస్తుంది అన్నది ముందు ఆరా తీయండి. ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తోంది, ఎలా డబ్బులు వస్తున్నాయి, ఎక్కడెక్కడ నుంచి ఏం చేస్తోంది, ఏ విధంగా వస్తున్నాయి డబ్బులు అన్ని ఫేక్ గా. ఇప్పుడు ఆ బాలా అన్న ఆయన ఎవరో ఉంటారు పక్కన, ఆయన కో ప్రొడ్యూసర్ ఆయన. సో ఆయన ఏం చేస్తాడంటే బయట అందరితో, ఇప్పుడు 4గురితో మీటింగ్ ఉందనుకోండి, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, అమ్మా ఇప్పుడు మనం ఒక 20 కోట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, లేకపోతే 2 కోట్లు ట్రాన్స్ఫర్ అయిపోయింది, 20 కోట్ల డీలు ఓకే అయిపోయింది. ఇలా అమ్మాయి ఉన్నప్పుడు, అందరు ఉన్నప్పుడు చెప్తే మీకు ఎలా ఉంటుందండి? మీరు నేను పక్కన 20 CR మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఎంత అదేదో సినిమాలో రిచ్ కిడ్ అన్నట్టుగా, మన మహేష్ బాబు సినిమా రిచ్ కిడ్డే అంటది కదా, అలాగా
రిచ్ కిడ్ అని అనుకొని అందరూ అనుకోలేని బ్రోచుల్లో గోల్డ్ డైమండ్స్ ఉన్నాయని అన్ని ఫేక్ డైమండ్స్ నిజాలని మనకు తెలీదు. నాకు తెలిసినంత వరకు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పింది ఏంటంటే ఫేక్ అని. సో ఇప్పుడు ఏంటంటే ఏది పడితే అది పెట్టేసుకొని ఏది పడితే అది పట్టుకొని ఏదో ఒకటి నేను 30,000 40,000 డ్రెస్ వేసుకుంటాను అంటే ఎంత రిచ్ అయితే వేసుకుంటారు? కొలాబరేషన్కి ఇస్తారు, మళ్ళీ గౌన్ మళ్ళీ తీసుకెళ్ళి సాయంత్రం వాళ్ళకి ఇస్తారు. సో అది 30,000 40,000 పెట్టి వాళ్ళు పుట్టిస్తే వీళ్ళకి బుట్ట బొమ్మలు ఉంటాయి కాబట్టి ఇస్తారు. కొంతమంది సరిపోతారు, వాళ్ళు బాగున్నారు, ఇక్కడికి వెళ్ళొచ్చు ఉన్న ఫాలోవర్స్ని బట్టి. సో అన్నీ కొనేస్తున్నారు ఈ రోజుల్లో, ఫాలోవర్స్ కూడా కొనుక్కుంటున్నారు. సో ఎవరు చెప్పగలరండి ఇప్పుడు ఇందులో ఏది నిజమని చెప్తారు మీరు? సో ఈ అమ్మాయి ఇలా మ్యానిపులేట్ చేసింది అన్నది అభియోగాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అమ్మాయి బయటకు వచ్చి చెప్పాలి, ఇవన్నిటికీ ఆధారాలు చూపించండి. మేము డైరెక్ట్గా 2 తీసుకొచ్చా. ఒకటి, నువ్వు క్లియర్గా ఆ అబ్బాయిని నువ్వు ఇది అని అబ్బాయి వెనకాల పడుతున్నావు. ఇప్పుడేమో నన్ను రేప్ చేశాడు రిపీటెడ్గా రేప్ చేశాడు అంటున్నావు. ఓకే, రిపీటెడ్గా రేప్ చేస్తే నీ దగ్గర ఉన్న ఇదేంటి అని అంటే అడగడానికి తప్పే. ఓకే, రేప్ చేశాడు అనేది ఒక అభియోగం చేసినప్పుడు దాన్ని నిర్ధారణ చేసే వరకు మనం అమ్మాయిగా మనం ఎవరో మాట్లాడకూడదు. కానీ నువ్వు కదా పడుతున్నట్టుంది ఇక్కడ. మినిమం జనరల్ నాలెడ్జ్ కదా, మినిమం అంత ఫ్లడ్ చేసే అమ్మాయి హర్ష సాయి ఇప్పుడు సరిగ్గా సరదాగా వెళ్దాం అంటే ఎందుకు కాదంటది? క్లియర్ మనకు కనిపిస్తుంది. సో ఆ అబ్బాయి పిలిస్తే, అబ్బాయి రమ్మంటే అమ్మాయి వాలిపోతుంది. సో ఇంకెందుకు వస్తుంది? ఇంక అవకాశం ఎక్కడుంది? ఇప్పుడు నేను డబ్బే నాకు ముఖ్యం అన్న ఆడియో నిన్న వదిలాం. కేవలం డబ్బే కావాలి, నాకు డబ్బు కావాలి, ఎస్ నేను ఇలాంటి బిజినెస్ చేస్తాను, నాకు డబ్బు కావాలి, నేను ఎక్కడైనా దొరికిపోతే ఏంటనేది ఒక ఆయన అంటున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. అంటే దొరికిపోవడం ఏంటి? ఏ బిజినెస్ చేస్తే దొరుకుతున్నావు నువ్వు? ఎలాంటి బిజినెస్ చేస్తున్నావు? ఒకటి ప్లస్ ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ అమ్మాయి చెప్పింది. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ ఫాల్స్ కేసా, నేను ఫేక్, నేను అది కాదు, నేను కంప్లీట్ గా నేను ఇది స్కామర్ నేను చెప్పేసుకున్న ఆడియో. అంటే తనంతట తనే ఒప్పుకున్న ఆడియో. నేను స్కామర్ అంటే ఏంటి? స్కెచ్ చేస్తున్నారా, లేకపోతే స్కామ్ చేస్తున్నారా, లేకపోతే డైరెక్ట్ గా ఫైట్ చేస్తున్నారా? మేడం ఇప్పుడు ఈ కేసులో ఈ కేసు పెట్టడం వల్ల హర్ష సాయి అలాంటి వాడు కాదని చెప్పి అర్థమవుతుంది. ఆమెని రేప్ చేయడం కావచ్చు, వీడియోలు తీయడం కావచ్చు, అది అవసరం లేదు. అమ్మాయిలతోనే పెద్దగా ఉండడు, కానీ ఒక అందరితో ఫ్రెండ్షిప్. ఎవరైతే 3 ఫోటోలు దిగుతారండి, ఎవరో ఫ్యాన్స్ ఎవరో చెప్పుకుంటారు నాకు అబ్బాయి తెలుసు అది అని చెప్పుకుంటే ఉంటే తీసుకురండి, అది వేరే విషయం. కానీ దీన్ని వదిలేసి ఇంకొక ఆయన వస్తాడు, వచ్చి మొత్తం గ్యాంబ్లింగ్ అని ఎటో మారుస్తాడు. సో ఏది మాట్లాడాలి అది మాట్లాడండి, ఏది చేయాలి అది చేయండి. ఎవరికైనా సరే ఒక న్యాయమే, సమన్యాయం ఉండాలి. అమ్మాయి అయితే ఒకటి, అబ్బాయి అయితే ఒకటి, వాడైతే ఇదొకటి, ఇమైతే ఒకటి, అట్లా లేదు. ఎవరికైనా ఒకటే. ఇప్పుడు అబ్బాయి అయితే అబ్బాయిని ఇరికిచ్చేస్తారా? ఇలాంటి ఫాల్స్ ఇవన్నీ పెట్టుకొని మీ మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మాత్రం ఒకటి యాక్ట్ చేస్తారా? ఇదేం పద్ధతులు? అమ్మాయి అయితే అమ్మాయి ఫుల్ రైట్స్ ఇచ్చేస్తారా? పోలీసులు ఇప్పుడు ఈ ఆడియో వినిపించిన తర్వాత పోలీస్ స్టేషన్ కూడా నేను పోలీసులు కూడా పంపిస్తాను. సార్ ఒక అమ్మాయి దగ్గర ఇట్లా ఉన్నాయి, మీరు పాస్పోర్ట్లు 2 ఉన్నాయి అన్నది ఎంక్వైరీలో పెట్టండి. అమ్మాయి ఎందుకు మాట్లాడింది? లేకపోతే బెదిరిద్దామన్నా, భయపెట్టాలన్నా? అంటే నాకు 2 పాస్పోర్ట్లు ఉన్నాయి, నేను చాలా కెపాసిటీ ఉందని అందరి దగ్గర ప్రూవ్ చేయడానిక? ఫేకా, ఫాల్సా? ఒకళ్ళు నిజమైతే ఏది, ఒకళ్ళు నిజం కాకపోతే ఏంటి? ఎందుకు మాట్లాడావు? సో ఇవన్నీ తప్పులేగా. సో అమ్మాయి అయితే తప్పులు చేసేయచ్చు, ఏదైనా చేసి వెంటనే వెళ్ళి కేసు పెట్టేయచ్చు. మేడం ఇప్పుడు మీకు అర్థమైన దాన్ని బట్టి హర్ష సాయి నుంచి ఆమె ఏం ఆశిస్తోంది? ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? నాకు తెలిసి తన్ని 2.5 crores డిమాండ్ చేశారండి. ఫస్ట్ నేను తెలుసుకున్నాను, ఎవరైతే 2 అబ్బాయిలు ఉన్నారో వాళ్ళు నా క్లోజు, వీళ్ళు వాళ్ళ క్లోజు. సో ఎలాగొచ్చింది ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు చెప్పారు. నేను డైరెక్ట్గా మాట్లాడాను ఈ అబ్బాయిలతో, నాకు అబ్బాయిలు చెప్పారు. చెప్పింది ఏంటంటే 2.5 crores వాళ్ళు అడిగారు, అందులో ఇంకొవరకు కూడా 50 lakhs వాటా ఉంది, ఎవరో వచ్చి మాట్లాడుతాం అని చెప్పారు వాళ్ళు. మరి ఇది నేను విన్నదే కాబట్టి వాళ్ళు చెప్పింది నిజమో కాదో తెలియదు, కానీ 2.5 crores కూడా నేను ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మాట్లాడితే, యాక్చువల్గా తను ఎక్కడో స్టార్ హోటల్లో ఉండేవాడంట. స్టార్ హోటల్లో ఉంటుంటే వీళ్ళు ఏంటంటే సినిమాకు ఒక పద్ధతులు ఉంటాయి, ఒక విల్లా తీసుకుందాం, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆఫీస్కి అందరూ రావాలి, ఆఫీసులో అందరు మీట్ అవుతుంటారు, మన క్యారెక్టర్స్ ఎంపిక కూడా అక్కడే జరుగుతుంది అని చెప్పేసి ఈ అబ్బాయిని విల్లాకి షిఫ్ట్ చేశారు. సరే హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంకా ఇక్కడ ఉంటాలే అన్నట్టుంటే ఆ విల్లాలో అన్ని కెమెరాస్ ఉన్నాయంట. తను చెప్పి వాళ్ళతో, నాతో కాదు వాళ్ళతో చెప్పాడు. సో ఏంటంటే మొత్తం అంతా కూడా కెమెరాస్ చూసినప్పుడు ఆ అబ్బాయికి ఆబ్వియస్లీ డౌట్ వస్తుంది. సరేలే ఏదో సినిమా ఆఫీస్ కదా, సెక్యూరిటీ పర్పస్ అనుకున్నాడు. సో ఇదంతా చూస్తే ఇప్పుడు మొన్న వీడియో ఇచ్చారు, అవును మీరు చూసారు, అది అందరం చూసాం. దానిలో ఏముందో ఏంటో, అది ఏమున్నా చూడనివ్వండి. ఆ అబ్బాయి నిజంగా అమ్మాయిని కానీ ఇది చేసుంటే
మీరు కేసు పెట్టిన దానికి ఆధారాలు వస్తే మొత్తం దొరికిపోతుంది కదా. నిజంగా అబ్బాయికి ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలిగాడైతే 376, 354 అని తీసేస్తారు కదా. అంతేగా, ఇప్పుడు అన్ని తీసేసి చిన్న పిటి కేసు పెట్టుకుంటాడు కదా, ఏదో చిన్న గొడవలేని అని. అవన్నీ జరగలేదంటే మేనేజ్ చేస్తున్నాను ఎలా మీరు బ్లేమ్ చేస్తారు. సో అది చేయలేదు. కానీ ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా తప్పే. నేను అనేది ఒకటే మాట. ఇప్పుడు నేను మాట్లాడితే కూడా చాలా మంది ఈవిడికేంటి ఈవిడ వచ్చి మాట్లాడుతున్నాను. నేను ఫస్ట్ నుంచి నేను రైట్ వైపు ఉంటాను. ఎవరు తప్పు ఉంటే వాళ్ళని అడుగుతూ ఉంటాను. నాకు ఎవరు వాళ్ళు అబ్బాయి నాకు తెలియదు, మీరు తెలియదు, అమ్మాయి తెలియదు, ఎవరు తెలియదు. నేనేంటంటే అనాలిసిస్ చేయమన్నారు, నేను చెప్తున్నాను నాకు తెలిసింది. ఆ క్రమంలో నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఆ అబ్బాయి తాలూకు ఫ్రెండ్స్ నన్ను రీచ్ అయ్యారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు మేము ఇస్తున్నాం ఆధారాలు. మనం మాట్లాడుకున్నట్టు ఆధారాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే మనం నిజాయితీగా నిజం వైపు ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్ వచ్చి మనుషులు చెప్తారు. నిన్న ఎవరో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టారు, యువ సామ్రాట్ ఇట్లా అని చెప్పి, ఇలాంటి అయినా అలాంటి అయినా అని చెప్పి. మీరు ఒక ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది నిజం అని చెప్పి ప్రజలకు అర్థమైపోతుంది. సో వాళ్ళకి సంబంధించిన నాకు చెప్తున్నారు, నాకు పంపిస్తున్నారు. ఆయన ఇట్లా చేస్తాడు, ఇట్లా గొడవ చేస్తాడు, చాలా అమెరికాలో చాలా ఉంది ఆయన గురించి, అట్లా అని చెప్తే నాకు అతని గురించి ఏమి విధంగా నాకు ఇప్పుడు ఆయనతో మాట్లాడాల్సిన అవసరం కానీ ఆయన గురించి నేను పోరాడాల్సిన అవసరం నాకు లేదమ్మా. కేసులో అతను లేడు కాబట్టి మనకు సంబంధం లేదు. కానీ అంటే నాకు ఇన్స్టాలో నాకు అతని గురించి కూడా మెసేజ్ చేస్తున్నారు. అంటే చెప్తున్నా, నన్ను వెతుక్కొని చాలా మంది అడుగుతారు, మొన్న ఆ కేసులో ఏమైంది మేడం, జానీ మాస్టర్ కేసులో ఇలా ఎందుకని అన్ని నన్ను నాకు అంటే నేను మాట్లాడుతున్నాను కాబట్టి కనిపిస్తున్నాను కాబట్టి నా గురించి వాళ్ళు సెర్చ్ చేసి మరి నా దగ్గరకు వచ్చి ఒక మెసేజ్ పెడుతున్నారు. సో అన్నంత మాత్రాన మాట్లాడినంత మాత్రాన దీనిలో శాంటిటీ లేకుండా మాట్లాడుతున్నట్టు కాదు కదా. అక్కడ మేము మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా అక్కడ ఏదైనా ఒక రూట్ కాసి ఎక్కడో తప్పు జరుగుతుంది. ఆ తప్పుని అడగకపోతే ఎవరు అడగకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా పుట్టుకొస్తారు. మొన్న ఒక అమ్మాయిని చూసాం, ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చింది. మధ్యలో ఉన్న అమ్మాయి గురించి అంత ఎక్కువగా మాట్లాడగలి వీళ్ళిద్దరు అంత కాదు ఆమె. కాబట్టి అమ్మాయి ఏంటో మరి తర్వాత వస్తే కానీ తెలియదు. వీళ్ళిద్దరైతే మాత్రం మొత్తం అంతా వీళ్ళు చేసేస్తూ పక్కన వాళ్ళ మీద వేసేస్తారు. అది తప్పు కదా. అందుకు నాకు కోపం వచ్చింది. ఈ అమ్మాయి కూడా ఆడపిల్లగా నేను సపోర్ట్ చేయాలి అంటే ఈ అమ్మాయి రైట్ గా ఉంటే నేను సపోర్ట్ చేస్తానండి, ఎందుకు లేక చేస్తాను. ఇప్పుడు ఇన్ని చూసి నిజమైన బాధితురాలు ఉంటే నిన్న మనం ఒక ఆడియో వదిలేం కదా, దానిలో కూడా నేను ఐ వాంట్ మనీ కోసం నేను ఏదైనా చేస్తా, నన్ను తట్టుకొని ఎవరు నిలబడతారో చూస్తాను. అంటే ఎంత వీళ్ళు అంటే వీళ్ళు ఒకటి మేడం, కేసు పెడతారు. కేసు పెట్టిన తర్వాత మన గురించి ఎవరికి తెలుస్తుందిలే, మన హిస్టరీ ఎవరికి తెలుస్తుందిలే, మన ఎవిడెన్స్లు ఎవరికి తెలుసులే, ఎవరి దగ్గర ఉంటాయి. అవును, ఇదే అనుకుంటా. సో ఇలా అనుకుంటే ఎలా అండి, ప్రతి దగ్గర ఇలా అనుకుంటే కష్టం కదా. ఇప్పుడు అమ్మాయిలు అంటే ఒక విలువ ఉండేది ఒకప్పుడు. అమ్మాయిలు అంటే కట్టుబాట్లు, దిద్దుబాట్లు చాలా ఉండేవి. ఇప్పుడు అమ్మాయిలు ఇలా చేస్తుంటే ఏ అమ్మాయిని నమ్ముతారు మీరు? నెక్స్ట్ పెళ్లిళ్ళు పెటాకులు ఉండవు అని ఫ్యూచర్ లో ఎవరో చెప్పారు కాలజ్ఞానం. ఎందుకు ఉండవంటే ఆ మగాళ్ళందరూ విరక్తి చెందిపోతారు. అమ్మ నాయనో పెళ్లి వద్దు, ఈ అమ్మాయిలతో పడలేము, ఎందుకు పెళ్లి చేసుకున్నా డైవోర్స్ అంటారు, పెళ్లి చేసుకోకపోతేనేమో రేప్ కేసు అంటారు, ఇంకెందుకు లేదని చెప్పేసి వీళ్ళు ఆఖరికి ఏం అవసరం లేదని చెప్పేసి వదిలేస్తారు. మన ఇంట్లో మీ పిల్లలకు పెళ్లిళ్ళు ఉంటాయని నేను అనుకోను. అంటే నా మనవలకో నా మును మనవలకో ఉంటాయని నేను అనుకోను. నా కొడుకు సంగతి ఇంకా గ్యారంటీ లేదు చెప్తున్నాను. నేను చెప్తున్నా ఇలా ఉంది సిచ్యువేషన్. ఇంకా తల్లిదండ్రులు మగపిల్లలు కనాలంటే బెంగపడతారు. ఆడపిల్లల్ని కన్న వాళ్ళందరికీ ఒక విధంగా చెప్పాలంటే బెంగ. ఇంకొంతమంది అయితే వాళ్ళని పెట్టుకొని కూడా కొంచెం. ఓకే మేడం, ఈ కేసులో పోలీసులు ఒకవైపు ఇన్వెస్టిగేషన్ చేస్తానే ఉన్నారు. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని అవసరమైతే నేను పోలీసులను కూడా కలుస్తా అన్నారు కదా. సో నిజం ఎటువైపు ఉందో అర్థమవుతుంది జనాలకు కూడా మీ దగ్గరకు వస్తున్నటువంటి ఆధారాలు. మీరేమన్నా పిఎస్కి వెళ్ళి వాళ్ళకి కొంత సహకరించే పరిస్థితి ఏమైనా ఉందా ఈ కేసు? అవునండి, నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వీటిని పట్టుకొని నేను పిఎస్కి వెళ్దాం అనుకుంటున్నాను. పిఎస్కి వెళ్ళి ఒకసారి సార్ ఈ కేసులో మీరు అంటే బయాస్డ్గా పోవద్దు, ఎవరైనా సరే ఇప్పుడు ఇలా ఉంది, దీనికి నన్ను ఏ విధంగా వెళితే ఇది కొంచెం మీకు సహకారం అవుతుందో చెప్పండి, నేను చేస్తాను. ఎందుకంటే ఆడపిల్లైనా మగపిల్లడైనా న్యాయం వైపు ఉండాలి, మీరు ఉండాల్సిందే అది. కాబట్టి నేను ఖచ్చితంగా ఏమైనా నా వైపు నుంచి సహకారం కావాలంటే నేను ఇస్తాను. మీరు ఎటువైపు ఉంటే తప్పులుంటే వాళ్ళని ఖచ్చితంగా నిలదీయండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరికి తీయేసుకోండి. ఎందుకంటే ఒక కేసులు పెట్టిన తర్వాత వాళ్ళ మీద నిందలు వేసిన తర్వాత ఉన్న ఫేములు గీములు అన్ని పోతాయి. ఇప్పుడు అబ్బాయికి తెలుసండి నేనే తప్పు చేయలేదని, అలాంటప్పుడు అబ్బాయి ధైర్యంగా ఉంటాడు. కాకపోతే ఏవో ఉంటాయి కదా, అరెస్ట్ చేసేస్తారు, లోపలేస్తారని భయంతో ఉంటారు కదా. అబ్బాయి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, నాకైతే తెలియదు, మీకు తెలియదు, మరి ఎక్కడున్నాడో తెలియదు. సో అలాంటప్పుడు అబ్బాయి ఏంటంటే బెయిల్ తెచ్చుకోవాలో లేకపోతే ఏం కేసు వేసారో నా మీద అని టెన్షన్స్ ఉంటాయి కదా. మామూలు వాళ్ళకే ఎందుకులే ఇప్పుడు అబ్బాయిని పోలీసులు చక్కగా తీసుకెళ్లారు ఒకప్పుడు ఏదో ఒక ఇష్యూలో, అంటే ఏంటి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఏదో పెట్టుకున్నారు. సో అది తర్వాత తీసేశారు, అది వేరే విషయం. తీసేశారు ఆయన చెప్పాడు నిన్న వ్యవసాయ. సరే అది కొంతకాలం ఉండింది, ఇప్పుడు అది లేదు. కానీ
ఇప్పుడు సంఖ్యలేసి తీసుకెళ్తే అదే మనిషిని ఫీల్ అవుతారు కదా, మేబీ అతను అందుకే హైడ్ అయ్యాడేమో, వస్తాడేమో, లేకపోతే ఆయన ఒకవేళ ఏం లేకపోతే రావచ్చు, రమ్మనే చెప్తాను నేనైతే. ఎక్కడున్నావో నువ్వు ఇది చూస్తే ఖచ్చితంగా రా బాబు, వచ్చి మాట్లాడితే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మాలాంటి వాళ్ళకి. ఇవన్నీ ఎవరైతే ఆ అమ్మాయి బాధితులు ఉన్నారో నాకు అందజేస్తా ఉన్నారో కొంతమంది, నాకు వస్తుందండి, నేను తెచ్చుకుంటా, ఇంకో దగ్గర నుంచి వస్తుంది, ఇంకో దగ్గర నుంచి వస్తాయి. ఎందుకంటే మనం మాట్లాడే దానిలో కరెక్ట్ గా మనం పాయింట్ మాట్లాడితే. సో నేను ఒకటే మాట ఏంటంటే, నేను పోలీసులకు సహకరిస్తాను, వాళ్ళకి ఎవరికైనా కావాలంటే ఎవరి వైపునే నేను నిలబడతా, కానీ అందులో నిజం ఉండాలి. నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉంటే నేను సపోర్ట్ చేస్తాను, ఇండస్ట్రీ అయినా బయట అయినా. కానీ నిజాయితీ లేకపోతే నేను ఖచ్చితంగా నిలబడను. మీరేమి అమ్మాయి వైపే వచ్చేస్తారు, బయ్యాస్గా వెళ్ళిపోతారని అనుకోకండి. ఆల్రెడీ మీరు ఇంతకు ముందు కేసులో ప్రూవ్ చేశారు, అది నిజం వైపే ఉంటారు, అమ్మాయి అయినంత మాత్రాన మీరు సపోర్ట్ చేయరని జనానికి కూడా అర్థమైంది. అందుకే మీకు బయట ఫాలోవర్స్ కూడా ఈ కేసును కూడా మీరే హ్యాండిల్ చేయాలని చెప్పి మెసేజ్ పెడుతున్నారు. మన టీవీ కింద కామెంట్స్ లో కూడా మీకు అదే విధంగా మద్దతు కొనసాగుతుంది. నిజంగా ఇంకేమన్నా ఆధారాలు ఉంటాయి, ఇప్పటికే కొన్ని ఆధారాలు ఎవరు నిజం అనేది అర్థమవుతుంది. మీరు సంపాదించిన ఇంకా ఉన్నాయండి, వస్తాయి కూడా. ఇంకా నేను చెప్పాను కాబట్టి ఇంకొంచెం మెల్లమెల్లగా అన్ని ఒకేసారి పాపం వాళ్ళకి టెన్షన్ పెట్టకుండా అన్నప్రాసన రోజు ఆవకాయ ఎందుకని ఎన్నే కదా మొన్న ఈ రోజు అలా ఒకటి వదిలితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఇంకొకసారి తప్పు చేయాలంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా భయపడేటట్టుగా వాళ్ళిద్దరిని శిక్షిస్తే ఎవరి వైపు తప్పు ఉందో చూసి, ఈ అబ్బాయి ఇది తప్పు ఉంటే వేరే దానిలో ఉంటే అక్కడ చూద్దాం, తప్పు ఇందులో ఏం లేదు కదా, ఇందులో ఈ దీనిలో అమ్మాయి చేస్తూ అమ్మాయి కేసు పెట్టడం తప్పు. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. మరిన్ని ఆధారాలు వస్తాయంటారు కదా, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కరాటే కళ్యాణ్ గారు. అదే మొత్తానికి కరాటే కళ్యాణ్ గారిని వెతుక్కుంటూ ఆధారాలు అయితే వస్తున్నాయి. హర్ష సాయి మీద పెట్టిన కేసుకు సంబంధించి ఆ అమ్మాయి బాధితురాలుగా చెప్పుకుంటున్న ఆ అమ్మాయికి సంబంధించిన ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. కొంతమంది బాధితులు ఆధారాలు చూపిస్తూ కరాటే కళ్యాణ్ గారికి కాల్ రికార్డింగ్స్ కూడా పంపిస్తూ ఉన్నారు, ఇంతకుముందు మీరు విన్నారు. సో కాబట్టి 100% ఆ అమ్మాయి ఫ్రాడ్, ఇది ఫేక్ కేసు, హర్ష సాయి మీద ఫేక్ ఎలిగేషన్స్ తో పెట్టిన కేసుగా ఇప్పటి వరకు అర్థమవుతుంది. మరిన్ని ఆధారాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.